ఖచ్చితంగా నేను మీ పేరు నిలబడతాను అని అమ్మానాన్నలతో చెప్పి కొంతమంది, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా కుటుంబం కోసం నేను ఖచ్చితంగా చదవాలి అని కొంతమంది, ఏదో కొత్తగా సాధించేయాలని కొంతమంది. ఇలా ఒకటి కాదు, చాలా రీజన్స్తో కష్టపడి చదివేసి 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో కష్టపడి పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కలుసుకునే ఒక కాలేజ్ ఆర్జేకేటీ. ఫస్ట్ ఇయర్ ఎంతో అమాయకంగా ఎలా ఉంటుందో తెలియని కాలేజీలో అడుగు పెట్టాం. కొంతమంది ఇంటికి దూరంగా కొత్త ప్లేస్లో ఉంటున్నామను, లేకపోతే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంటిని వదిలిందే లేదు, ఇలా హాస్టల్లో ఉండడం ఫస్ట్ టైం అని అనుకోవడం వలన, లేకపోతే అమ్మా నాన్నల మీద బెంగ వలన ఈ కాలేజ్కి వచ్చిన కొత్తలో ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, అమ్మా నాన్నలతో ఎలా టైం స్పెండ్ చేద్దామా అనే ఆలోచనతో ఉంటాం. ఈ కాలేజ్లో మనం గడిపే రోజులు ఎక్కువయ్యే కొద్దీ మనలో ఉన్న భయం, బెంగ అన్నీ మెల్లగా పారిపోతాయి. పీటీ చేయించడానికి సార్ నిద్ర లేపితే బద్ధకంతో బీరువాలో దాక్కున్న రోజులు, సమ్మర్లో నైట్ టైం మామిడికాయల కోసం వెళ్ళి దొరికిపోయిన రోజులు ఇంకా గుర్తున్నాయి. హోలీ రోజున రంగులు రాసుకుంటూ మేము చేసిన గోల, ఫ్రెండ్స్ బర్త్డే అయితే నైట్ 12 o'clock అయ్యేసరికి వాడికి ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఆలోచన, అప్పుడప్పుడు ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వస్తే మన లేడీలోని వాళ్ళకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలన్న యాంగ్జైటీ, ఇవన్నీ చచ్చేదాకా స్వీట్ మెమరీస్గా గుర్తుండిపోతాయి. PUC సెకండ్ ఇయర్కి వచ్చాక రే మనం కూడా సీనియర్స్ అయిపోయాం అనే ఒక చిన్న సంతోషం. కొంతమందికి సెకండ్ ఇయర్లోనే ఫస్ట్లో వాళ్ళు నో చెప్తే ఫస్ట్ క్రష్, నైట్ అయితే చాలు చాటింగ్ బ్యాటింగ్, అబ్బో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అమ్మ టిఫిన్ పెడుతుంటే అది తినేటప్పుడు మాకు డెఫినెట్గా మా కాలేజ్ మిస్ గుర్తొస్తుంది. యాన్యువల్ డే వస్తుందంటే చాలు ఈ 2 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి, ఈ 2 రోజులు మనం ఎవ్వడు పట్టించుకోవాలి అని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. కానీ దాని తర్వాత రోజు ల్యాబ్ ఇంటర్నల్స్ ఉందనే విషయం మర్చిపోయేవాళ్ళం. ఇంజనీరింగ్కి వచ్చాక ఏ బ్రాంచ్ తీసుకోవాలని మనం తీసుకునే సజెషన్స్ ఉంటాయి చూడు, పేరెంట్స్ ఏమో నీకు ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకోరా అంటారు, సీనియర్స్ని అడిగితే ఆ బ్రాంచ్కి వచ్చారా నేను చూసుకుంటా అని అంటారు, ఫ్రెండ్స్ని అడిగితే ఇంకేదో చెప్తారు. మనకేమో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోద్ది ఏ సజెషన్స్ ఫాలో అవ్వాలా అని. అందరూ దీపావళికి దీపాలు చూడడానికి వెళ్తారు, కానీ మేము మాత్రం అమ్మాయిని చూడడానికి వెళ్తాం. క్లాస్లో ముందు సార్ లెసన్ చెప్తూ ఉంటారు, మాకేమో బోర్ కొట్టి వెనకాల కౌంటర్ స్ట్రైక్ ఆడుకుంటాం. అలా ఆడినప్పుడు ఎన్నిసార్లు దొరికిపోయామో మాకు కూడా గుర్తులేదు. ఫేర్వెల్ ఫంక్షన్లో స్టేజ్ పైన మా ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటే స్టేజ్ కింద మేము కాల్ చేయడం, ఎప్పుడైనా అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఎవరన్నా సార్ చూస్తారేమో దొరికిపోతానేమో అని చిన్న టెన్షన్ పడడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా చూసాం. అందరూ లైబ్రరీకి నాలెడ్జ్ పెంచుకోవడానికి వెళ్తారు, కానీ మేము మాత్రం క్లాసెస్ తప్పించుకోవడానికి వెళ్తాం. ఫీవర్ రాకుండా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం అమ్మాయిల కోసం, రీజన్ లేకుండానే గోడలు దూకేవాళ్ళం సినిమాల కోసం. బాహుబలి సినిమా రిలీజ్ అయిన రోజు గోడలోకి దొరికిపోయిన విషయం నాకు ఇంకా గుర్తుంది. ఎగ్జామ్ ముందు చదువుకుందామని ల్యాప్టాప్ తీస్తే వాట్సాప్లో వచ్చే మెసేజ్లు, ఎవరన్నా అమ్మాయిలతో మాట్లాడుతుంటే పక్కన ఫ్రెండ్స్ నాన్ సింక్లో చెప్పే నానా డైలాగులు, వర్షం వచ్చినప్పుడు హాస్పిటల్ ఎదురుగా వచ్చే లవ్ సింబల్, ఇవేవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. బర్త్డే పార్టీ అని, లవ్ సక్సెస్ అని, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ పెరిగారని, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యానని, ఇలా పిచ్చి పిచ్చి రీజన్స్కి ఆఖరికి అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని కూడా ఫ్రెండ్స్ దగ్గర పార్టీ తీసుకునేవాళ్ళం. శ్రీరామనవమి రోజు పానకం కోసం కొట్టుకునేవాళ్ళం. వినాయక చవితి రోజు చేసే ఊరేగింపులో డ్యాన్స్కి వచ్చే ఊపు ఇంకెక్కడ రాదు. స్టూడెంట్స్ మొత్తం ఆ రోజు రచ్చ రచ్చ చేస్తారు. చదువుకునే వాడిని డిస్టర్బ్ చేయడంలో మాత్రం మేమే ఫస్ట్. ఎప్పుడైనా పక్కన వాడు చదువుతుంటే చాలు ఇక ల్యాప్టాప్లో సినిమాలు ఓపెన్ చేసి వాడిని తెగ డిస్టర్బ్ చేసేవాళ్ళం. థియేటర్లో సినిమా చూస్తూ ఫ్యాకల్టీకి దొరికిన రోజులు కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ వచ్చాయంటే చాలు నైట్ అవుట్స్ కష్టపడి చదవడానికి, ఎగ్జామ్స్ వెళ్ళిపోయాక కూడా నైట్ అవుట్స్ కష్టపడి బ్యాటింగ్ చేయడానికి. కామన్ క్యాంటీన్లో లక్ష్మి ఆంటీ, శంకర్ అన్న, దుర్గా అక్క వీళ్ళని మర్చిపోవడం మాత్రం చాలా కష్టం. చాక్లెట్స్ ఆశ చూపించి అమ్మాయిల చేత రికార్డ్స్ రాయించుకోవడం, పార్టీ ఇస్తానని ఫ్రెండ్స్ చేత బట్టలు ఉతికించుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మెస్లో టిఫిన్ అయిపోతే క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని క్యాంటీన్ ముందు పడిగాపులు కాయడం, కామన్ క్యాంటీన్లో అమ్మాయిలతో మీటింగ్ పెట్టుకోవడం, కేటు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ అమ్మాయిలకు సైడ్ కొట్టడం, మెస్ ముందు కూర్చొని వెళ్ళిపోయే అమ్మాయిలకి కామెంట్స్ చేయడం, ఇది మా రోజువారి పని. ఇంజనీరింగ్ 3rd ఇయర్కి వచ్చాక బాబోయ్ క్యాంపస్కి వచ్చి 4 years అవుతుంది, నేర్చుకున్న 4 ముక్కలు కూడా లేవరా బాబు అని భయపడ్డాం. E4లో ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్
ఇవన్నీ బేపత్సం అసలు. కానీ ఇంకో 1 మంత్లో ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నామంటే ఎలాంటి వాడికైనా సరే ఎక్కడో చోట కొంచెం బాధ ఉంటుంది కదా. కానీ ఒక్క మాట మాత్రం నిజం, మేము ఫ్యూచర్లో ఫేస్ చేయబోయే 60 years లైఫ్ని 6 yearsలో మీరు మాకు చూపించారు. లైఫ్లో ఎదురు దెబ్బ తగిలినప్పుడు పడే బాధని రెమెడియల్ ద్వారా మేము అర్థం చేసుకున్నాం. అయిన వాళ్ళందరూ ఒకచోట కలిస్తే ఉండే సంతోషాన్ని యాన్యువల్ డే ద్వారా తెలుసుకున్నాం. లైఫ్లో ఏ రిలేషన్కైనా సరే బ్లడ్ రిలేషన్ అవసరం లేదని మా క్లాస్లో నన్ను అన్న అని ఒక అమ్మాయి పిలవడం వల్ల తెలిసింది. ఎన్ని కష్టాలు వచ్చినా డెఫినెట్గా మన ప్రాబ్లమ్స్తో పోరాడి గెలవగలమని ఒక ఫ్రెండ్ మన వెనకాల ఉండడం వల్ల తెలిసింది. జీవితం మొత్తం ఈ కాలేజీలోనే ఉంది సార్. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడంటే దానికి రీజన్ వాడున్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. అదే స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయ్యాడంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. అది వాళ్ళ టీచర్స్ వల్ల అయి ఉండొచ్చు, వాడి కాలేజ్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే వాడి ఫ్రెండ్స్ వల్ల అయి ఉండొచ్చు. అలాంటి టీచర్స్ని, కాలేజ్ని, ఫ్రెండ్స్ని వదిలేస్తున్నామంటే డెఫినెట్గా మనకు బాధ ఉంటుంది. కానీ ఆ బాధను దిగమింగుకొని లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి. అయినా మనుషుల దూరం అయితే ఉంది, మనసులు మాత్రం ఎప్పుడు దగ్గరే ఉంటాయి కదా. ఫ్రెండ్షిప్ నెవర్ డైస్. మన కాలేజ్ మనల్ని ఎప్పుడు వెంటాడే ఎమోషన్ మీ వెనకే ఉంటూ మీ విజయానికి బాటలు వేస్తుంది. మరెన్నో విజయాలు మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఎల్ఈడి ప్రొడక్షన్.